కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర. సో మనం చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అయితే ఆరోపించారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు చేస్తున్న ప్రభుత్వ పన్నాగమని అడ్డుకోవాలన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట. అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు. పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారము గుర్తించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 అక్టోబర్ 2న ఈ పథకం ప్రారంభించారు. 51,000 ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఈ పథకాలను దశల వారీగా 75,000, అదేవిధంగా 116కు, అనంతరం 1,116కు పెంచారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు 13,000 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచింది. అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దాన్నే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుంది. సో 4 సార్లు హైకోర్టు గడువు ఇచ్చినా కూడా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయింది? ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తూ ఉండటంతో ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం హామీ అన్నీ కూడా మొత్తం రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా ఉందని చెప్పేసి వీరైతే ఒప్పుకోవట్లేదన్నమాట. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.